తన సంఘాన్ని కట్టే దేవుడే. And we are all his co-workers. మనం కేవలం ఆయన తోటి పనివాళ్ళం మాత్రమే. In this building of the body of Christ, there are no spectators. All of us are having some responsibility. కాబట్టి క్రీస్తు యొక్క శరీరాన్ని నిర్మించే పనిలో మనం ఉన్నప్పుడు ఖాళీగా కూర్చొని చూసే వాళ్ళు ఎవరు ఉండరు, కానీ మనందరము దాని పనివాళ్ళమే. Responsibility may be small or big or medium, but God decides that. ఆ బాధ్యత అనేది చిన్నదా పెద్దదా లేకపోతే మధ్యస్థంగా ఉందా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. It is based on the faith that we have. మనకి ఎంత విశ్వాసం ఉన్నది, మన విశ్వాస పరిమాణాన్ని బట్టి అది ఉంటుంది. It's based on the grace we receive from God. దేవుని దగ్గర నుండి మనం పొందుకునే కృపను బట్టి అది ఆధారపడి ఉంటుంది. It depends on the burden that we have from God. దేవుని దగ్గర నుండి మనం పొందిన భారాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. The burden we have for God. దేవుని కోసం మనము కలిగి ఉన్న భారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. The burden for the church. సంఘం గురించి మనం ఎంత భారం కలిగి ఉన్నామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. The burden for the brothers and sisters. సహోదరి సహోదరుల మీద మనకున్న భారాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. God does not expect you to have a burden for all brothers and sisters. కాబట్టి మనం ప్రతి సహోదరి సహోదరుని మీద అందరి మీద భారం కలిగి ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి ఆశించడు. But few brothers and sisters with whom you are in touch with. కాబట్టి నువ్వు ఎవరితో అయితే దగ్గరగా ఉంటావో కొంతమంది సహోదరి సహోదరుల మీద అయినా మనకు భారం ఉండాలి. Or at least for your family members, because they are also part of the church. లేనట్లయితే నీ కుటుంబ సభ్యుల మీద అయినా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సంఘ సభ్యులే కాబట్టి. So building up of the church is the responsibility of every one of us. దేవుని యొక్క సంఘాన్ని నిర్మించటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. God has given some elders in the church. దేవుడు సంఘంలో కొంతమంది సంఘ పెద్దలను నియమించారు. But they cannot do everything. వాళ్ళే అన్ని చేయలేరు. They may decide the direction in which the church should go. సంఘము ఏ మార్గంలో వెళ్ళాలో వాళ్ళు నిర్ణయించవచ్చు. But we should cooperate with them. కానీ వారికి మనం సహకరించాలి. Because our heart is very evil. ఎందుకంటే మన హృదయం ఎంతో దుష్ట తలంపులతో నిండి ఉంటుంది. Prophet Jeremiah says that heart is crooked and deceitful above all things. ఎందుకంటే ఇర్మియా చెప్పాడు, హృదయం అనేది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. Today we are going to meditate from the gospel according to St. Luke chapter 17. లూకా 17 మనం